చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందాం. మంచిది. కుడి వచ్చినందుకు ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క కరుణ కటాక్షమును బట్టి, దేవుని యొక్క వాక్యమును మనం కొంత సమయము శ్రద్ధగా వినటి కొరకు ప్రయాసపడతాం. ఎందుకంటే దేవుడు ఆయన చిత్తము మన జీవితంలో జరిగించేవాడు. దేవుని యొక్క ఉద్దేశ్యములు మన బ్రతుకులలో జరగాలని ఆయన ఆశతో ఎదురు చూసేవాడు. కాబట్టి ఆయన ఆశతో మన జీవితాలలో గొప్ప వెలుగు కలిగి మన బ్రతుకులు మేలుతో తృప్తిపరచబడి మనందరము కూడా నిశ్చలమైన పరలోకములో నిలబడి ఆయనతో కలిసి ఎల్లప్పుడూ జీవించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష అయి ఉన్నది. కాబట్టి అందుకొరకు ప్రయాసపడుతున్నటువంటి మనము, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి నిశ్చలమైన పరలోకంలోనికి వెళ్ళాలనేది దేవుని కోరికని మనం ఆలోచించి, అదే కోరికను మన జీవితంలో మనము కూడా జరిగి అలాగా అనేకులను పరలోకం కొరకు తీసుకెళ్లాలనేది మన యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలను బట్టి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి ఒక పత్రికలో నుంచి ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిమోతి యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. బాగా తిమోతి యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇది యవన కాలంలో ఉండి దేవుని యొక్క చిత్తమును జరిగించాలి, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చాలని ఇతడు ఆలోచన కలిగి ఉన్నవాడు కనుక ఇతడు ఏమనుకున్నాడంటే, ఇదిగో తిమోతి, నీ జీవితము చాలా విలువైనది, నీ జీవితము చాలా విలువైనది, విలువైనటువంటి నీ జీవితము నువ్వు విలువగానే బ్రతకాలని నేను నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు ఒక దేవుని పరిచారం చేసేటువంటి వ్యక్తివి. బాగా విన్నావు, నీవు దేవుని పరిచారం చేసేటువంటి వ్యక్తివి. నువ్వు దేవుని పరిచారం చేయొచ్చు, దేవుని యొక్క చిత్తమును జరిగించేటప్పుడు నీ జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నాడమ్మా? తిమోతికి ఏమని చెప్తున్నాడు? జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అంటే, నీవు చెయ్యాలనుకున్నటువంటి ఆ పని, ఏ పనిది? నేను పరిశుద్ధాత్మ దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు చెయ్యాలనుకున్నప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు చాలా బాల్యం నుండి నువ్వు దేవుని ఉద్దేశాలు ఎరిగిన వాడివి. బాల్యం నుంచి నీకు దేవుడు అంటే తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును సున్నితంగా తెలుసుకున్న వాడివి. అయినను నేను నీకు ఏమి చెప్తున్నానంటే, నీ జీవితము, నీ ఉన్నటువంటి వయసు చాలా విలువైనది. ఆ వయస్సులో నీ జీవితంలో నువ్వు కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీ నోటికి వచ్చి నువ్వు చేసేటువంటి పనిని చెయ్యనీయకుండా నిన్ను వెనక్కి లాగేస్తాయి. కనుక నువ్వు జాగ్రత్త అన్నట్టుగా తిమోతికి ఈ యొక్క పత్రిక రాస్తూ ఒక విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఏమని వెల్లడి చేస్తున్నాడంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, జాగ్రత్తగా చేయండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలని చెప్తున్నానంటే,
ఈ మాట చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకన్నారు. చదవండమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అనండి. ఏమని చెప్తున్నారంటే తిమోతి, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఏ కాలములు వస్తాయి? అపాయకరమైన కాలములు. అంటే ఇక్కడ అపాయం ఏంటిది? ఏది అపాయము? ఉదాహరణకు మీరు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్లో కానీ, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలలో పోయినప్పుడు కానీ, హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని చోట్ల ఎర్రటి అక్షరాల్లో ఒక పుర్రె వేసి 2 ఎముకలు ఇట్ట అడ్డగీతలు కట్టి ఉన్నట్టుగా డేంజర్ అని రాస్తారు. ఏ ప్రదేశాల్లో రాస్తారు అవి తెలుసా? కరెంటు ఉన్న ప్రదేశాలలో, ఏదైనా ప్రమాదకరమైనటువంటి స్థలాలలో ఆ డేంజర్ అని రాస్తారు. ఎందుకంటే ఇక్కడికి వెళితే ప్రమాదం, ఇక్కడికి వెళితే అపాయం. కాబట్టి ఈ అపాయం ఉన్నది కాబట్టి నువ్వు ఇక్కడ తిరిగేటప్పుడు ఎలా తిరగాలంట? జాగ్రత్తగా తిరగాలి. ఇందాక మేము ఆ వైర్లన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ వైర్లు పెడుతున్నప్పుడు అదంతా కరెంటు. కరెంటు ఎంత డేంజరో మీ అందరికీ తెలుసు. అందరికీ తెలుసు కదమ్మా. కరెంటు ఎంత డేంజరో మీకు తెలుసు. కాబట్టి అవి పెట్టేటప్పుడు మైండ్ ఒక చోట, మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉండి ఆ పని చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఏమవుద్ది? కరెంటు షాక్ కొట్టుద్ది. ఆ కరెంటు షాక్ కొట్టడం వలన అది ఇబ్బంది అవుతుంది, ప్రాణమే పోవచ్చు. కాబట్టి అది డేంజర్, అది అపాయం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అంత్య దినాలలో, చివరి దినాలలో మనుషులకి ఏ కాలాలు వస్తాయంట? కాలమే అపాయం. ఏది అపాయము? ఈ రోజులే అపాయకరమైన రోజులు అని చెప్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏది అపాయం అంటున్నాడు ఇక్కడ? రోజులు, కాలము. కాలం అంటే తెలుసుగా, ఈ కాలాలు అపాయకరమైన కాలములు. కాబట్టి ఎందుకు అంటున్నాడో మనం చదువుతాం. ఎందుకు అంటున్నాడు చూడండి. ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అంటే అంత్య దినములలో కాలాలు అపాయం అన్నారంటే రోజులే మారవు. ప్రారంభంలో ఎలాగైతే సూర్యుడు తూర్పుని దించి పడమట అస్తమించాడు, ఇప్పుడు అలాగనే ఉన్నది. అప్పుడు సూర్యుడు పగటిపూట వెలుతురు అంటే ఎండనిస్తున్నాడు, వెలుతురునిస్తున్నాడు. రాత్రిపూట చీకటి అవుతుంది, ఇప్పుడు అలాగే అవుతుంది. మరి మారింది ఏంటిది? మరి మారిన ఏంటి? మారాయంట మనుష్యులు. మారింది ఎవరమ్మా? అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అవుతారంట ఉండే ఈ రోజులలో. తిమోతికి పౌలు గారు లేఖలో రాస్తున్నటువంటి పరిస్థితిని బట్టి, తిమోతి ఇవి అంత్య దినాలు, ఈ దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి, నువ్వు జాగ్రత్త అన్నాడు. ఏ అపాయకరమైన కాలములు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజులలో మనుషులు ఇలాంటి వారు. ఎలాంటి వారంట మనుషులు? ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనసులో ఏమొచ్చిందమ్మా? స్వార్థం. స్వార్థం అంటే నేనే బ్రతకాలి, నేనే తినాలి, నేనే జీవించాలి, నాదే. ప్రతి వాటిలో స్వార్థం వచ్చేసింది. ఎందుకు స్వార్థం వచ్చిందంటే ఈ స్వార్థం అనేది మనుషులలోనికి వస్తుందని ముందుగానే బైబిల్ చెప్పింది. ఈ రోజు మనం ఏమంటాం తెలుసా? ఎంత స్వార్థం రావు ఈ జనాలు అంట. ఈరోజు బయట ప్రపంచంలోనికి వెళితే స్వార్థం లేని ప్రపంచం ఎక్కడ ఉందా?
ప్రతి చోట స్వార్థమే, ప్రతి విషయంలో స్వార్థమే, ప్రతి స్థలాల్లోకి వెళ్ళిన స్వార్థమే. అందరూ స్వార్థ ప్రియులే. ఎక్కడ చూసినా స్వార్థము కనబడుతుంది. ఎందుకంటే మీకు చెప్పాల్సిన మాట కావసమో నేను చెప్తున్నాను. చూడండి, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, ధనాన్ని అపేక్షించేవాళ్ళు. అపేక్ష అంటే కోరుకునేవాళ్ళు, ఆశపడేవాళ్ళు, ధనాన్ని ఆశించేటువంటి వాళ్ళంట. ఎందుకు స్వార్థం వచ్చింది ఈరోజు జనాలలో? ధనం కోసమే కదా స్వార్థం అంతా. ఇది దీనికోసమే కదా, నేనే బాగుండాలి, నా వాళ్ళే బాగుండాలి, నాకు సంబంధించిన వాళ్ళే బాగుండాలి, నాదే బాగుండాలని స్వార్థం ఎప్పుడు వస్తుందంటే ఈ రోజుల్లో వస్తుంది. తిమోతి, నువ్వు జాగ్రత్త. ఎందుకు వస్తుంది అంటే దానికి ఒకటేమంటున్నారు తెలుసా? ధనాపేక్ష ఎక్కువైపోద్ది జనాలలో. అందరూ ధనము కోసము పాకులాడుతూ ఉంటారు, ధనము కోసం పనులు చేసుకుంటూ ఉంటారు, ధనము కోసమే తిరుగుతూ ఉంటారు, ధనము కోసమే రాత్రి మగుళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. ధనాపేక్షకులు, బింకములాడు వారు. బింకము అంటే తెలుసా? బింకం అంటే ఉంటాను ఐడియా ఉందమ్మా? బింకము అంటే బింకములాడుతా అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేదు. తప్పు చేసిన వాడి దగ్గరికి నువ్వు తప్పు చేసావంటే వెంటనే ఏమంటావు? నేను ఎప్పుడు చేశాను, అసలు నాకేం తెలుసు? బెంకములాడు వారు. తర్వాత ఎన్నిటి గురించి దాని గురించి ఒక రోజు చెప్తాను. మీకు అవకాశం, దేవుడు అవకాశం ఇస్తే సజీవుడిగా ఉంచితే చెప్తాను. బెంకములాడు వారు, అహంకారులు. అహంకారం ఏ వయసు నుంచి అహంకారం ఉంది ఇప్పుడు మనుషులు? అహంకారం వచ్చేసింది, లెక్కలేంతరం వచ్చేసింది. ఎవరితో మాట్లాడటానికి లేదు, ఎవరికి చెప్పడానికి లేదు. నువ్వెంత అనే రేంజ్ లో ప్రతి వాడు నువ్వెంత. ఒక 50, 60, 70 కొన్ని వందల సంవత్సరాల కాలంలోనికి వెళితే, కొన్ని రోజుల్లోనికి వెళితే ఎవరు అహంకారం ఉండేది కాదు. అందరిలో తగ్గింపు స్వభావం ఉండేది. పెద్దలను గౌరవించేవాళ్ళు కదా. పెద్దలు వచ్చినప్పుడు ఎంత విలువ ఇచ్చేవాళ్ళు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నరిసిన వెంట్రుకలతో వచ్చినటువంటి పెద్దలు వస్తుంటే యవన కాలంలో అంటే నల్లటి వెంట్రుకలతో ఉన్న వాళ్ళు మంచం మీద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటారు. ఏంటంటే పెద్ద ఆయన వచ్చింది, ఆయన ముందు మేము మంచం మీద కూర్చుంటే అప్పుడు కుర్చీలు లేవు కాబట్టి అందరూ మంచాలి, ఆయన ముందు కూర్చోలేమని లేచి కరెక్ట్గా నిలబడేవాళ్ళు. కానీ ఈ రోజులలో వాడికి నేను వినేదేంది, వాడితే నేను లేసేదేంది, వాడు నాకంటే వాడు పోటుగాడా, వాడు నాకు అంటే ఇప్పుడు అహంకారం వచ్చేసింది మనుషుల్లోనికి. అహంకారులను, దూషకులు, చిన్నదానికి పెద్దానికి ఎదుటి వాడిని ఓరగా దూషించేవాళ్ళు. ఎందుకు దూషిస్తున్నారు తెలియదు. నోరు తెరిస్తే దూషణే, నోరు తెరిస్తే దూషించడమే. వాడిని దూషించి చివరికి వీళ్ళే పాడైపోతుంటారు చాలా. దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు ఏమై ఉన్నారంట? విధేయత. ఎవరైనా చూపిస్తున్నారన్న? కడుపును పుట్టిన బిడ్డలే కదా, వాడికి ఏది కావాలన్నా నువ్వే ఇయ్యాలి. కనీసము వాడు తినడానికి తిండి కావాలని నువ్వు పెడితేనే వాడు తినాలి. వాడికి లేకపోతే వాడికి తిండి లేదు. కనీసం వాడు వేసుకునేటువంటి చెప్పులు కూడా నువ్వు కొనియాలి, వాడు వేసుకునేటువంటి వస్త్రాలు కూడా నువ్వు కొనియాలి, వాడు ధరించే ప్రతిదీ నువ్వు కొనియాలి. కానీ నీకు మాత్రం ఇదే చెయ్యాలి. ఏంటి ఇలా అయిపోయారు ప్రజలంటే? ఇలా అయిపోయారని కాదు, బైబిల్ ముందే చెప్పింది ఈ కాలాలు అలాంటి అని. తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే జనాలు ఇలాంటి వాళ్ళని చెప్తున్నాడు. ఎప్పుడు? అంత్య దినాల్లో. ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఎంత వయసు అప్పుడు? యవన కాలంలో ఉన్నవాడు తిమోతి యవన కాలం నుండి ఉదాహరణకు మన తమ్ముళ్ళలాగా దేవుని సేవ చేయడానికి వచ్చాడు. యవన కాలంలో దేవుని సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలి? అతనికి పరిచర్యలో బాగుంటాయా, బలంగా వాక్యం చదువుకో, బలంగా ప్రార్థన చేసుకో, ఇవన్నీ కాదు. అతను బలంగా ప్రార్థన చేసుకునేవాడే, బలంగా వాక్యం చదువుకునేవాడే, బలంగా నిలబడేవాడే, దేవుని సేవలో కనంగా ఉండేవాడే, దేవుళ్ళో ముందుకు వెళ్ళిపోయేవాడే. కానీ మనుషుల గురించి తెలియాలి. మనుషుల గురించి తెలియకపోతే పాడైపోతాడు. అవునా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎంతో సేవ చేస్తున్నాను, ఎంతగానో పరిచర్య చేస్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ పోతున్నాను. కానీ నేను ఎవరి గురించి తెలుసుకోవాలి? మనుషుల గురించి తెలుసుకోవాలి. వీళ్ళ గురించి తెలుసుకోలేదు అనుకో, వాళ్ళు నా పక్కనే ఉండి నా గోతులు అవుతారు. వాళ్ళు నా పక్కనే ఉండి నన్ను నమ్మకుండా పోవడానికి వెళ్ళిపోతుంటారు. మనుషుల గురించి తెలుసుకోవాలంటుంది. ఎందుకు తెలుసుకోవాలంటే మనుషులలో స్వార్థం ఎక్కువైపోద్ది.
కాబట్టి నువ్వు జాగ్రత్త. ఈ స్వార్థం నీలోనికి రాణించుకోవద్దు. ఈ స్వార్థం నీ మనసులోనికి వచ్చిందనుకో, నువ్వు పరిచర్య చెయ్యలేవు. ఈ స్వార్థం నీలోనికి వచ్చిందనుకో, నువ్వు దేవునికి ఉపయోగపడవు. నీకు ఈరోజు మంచి సాక్ష్యం ఉంది, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావని చెబుతూ ఉన్నాడు. నేను చెప్పిన తర్వాత ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే బాగా వినండి. ఈ మాట మనకి ఈరోజు వాక్య భాగం కొరకు చదువుకున్న మాట. ఇప్పుడు చదవండి. 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఆమేన్. ఎంత బాగా చెప్తున్నాడమ్మా. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారంట. ఎవరికంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తారంట? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు. అంటే జనముల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పరిచర్య చేయాలని, దేవునిలోనికి ప్రజలను మార్చాలని, దేవుని రాజ్యానికి వారసులను తీసుకురావాలని, పరలోక రాజ్యానికి అనేక మందిని తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన ఎలాంటిదంటే సుఖపడాలి అనుకునే వాళ్ళే భూమి మీద ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఎవరికి? తిమోతికి. నువ్వు కూడా సుఖపడటానికి ఇష్టపడతావేమో, ముందు నువ్వు సుఖపడటం మానుకో అని చెప్తాను. ఈ రోజులలో సుఖపడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? సుఖం వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ సుఖం కావాలొద్దా? సుఖపడటం అంటే ఏంటిది అక్క? సుఖపడటం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. సుఖపడటం అంటే ఏమిటి? మీకు అర్థమైందా కాలేదా? సుఖపడటం అంటే ఏంటిది చెప్పండి, మీకు అర్థమైతే. పని బాట లేకుండా శరీరాన్ని పోషించుకోవటమా? ఓకే, మీకు తెలిసింది చెప్పండి, మిమ్మల్ని ఏమనట్లేదు. సుఖపడటం అంటే ఏమిటి? లూకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏమని మాట్లాడుతున్నాడంట? తన ప్రాణములను చెప్తున్నాడంట. ఏమంటున్నాడంట? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తున్నాడు. దేనికి చెప్తున్నాడు? ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఏ సందర్భంలో చెప్పాడు ఈ మాట? సంవత్సరవాది మొదలుకొని సంవత్సరం అంతయు రాత్రి పగులు కష్టపడి సంపాదించాడు. రాత్రి పగులు కష్టపడ్డాడు, సంపాదించాడు. అనేక సంవత్సరములకు కావలసిన దేనికి ఏముంది? సంపద కూడబెట్టుకున్నాడు. ఆ సంపద మొత్తాన్ని చూసుకొని ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నాకు ఏమి తక్కువ. ఇప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను. ఈ మధ్య కాలంలో మనం కూడా చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మంది మనకేం చేశాం? 5 నెలలు 6 నెలలు రాత్రింబగులు నిద్రారాలు మానుకొని శుభ్రంగా సంపాదించుకున్న తర్వాత దాన్ని అంతటి నేను చేసాం, కూడబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనసులో ఏమనుకుంటున్నాం? ఈడిలాగే అనుకుంటాం. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. ఇప్పుడు ఈ సమయంలో ఎవరైనా వచ్చి అయ్యా మంచి మాటలు చెప్తారు రమ్మంటే 5-6 నెలలు నిద్రారాలు మానుకొని మరి పనులు చేసుకున్నా ఏదో 2 రోజులు కుదార్థంగా సుఖపడదాం అనుకుంటే ఏందిరా ఈ గోళ? అవునా కదా? 2-3 నెలలు సుఖపడదాం అనుకుంటే ఇప్పుడు సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే నీవు సంపాదించుకోవాలన్నా, నువ్వు సంపాదించుకుంది తినాలన్నా, నువ్వు తిన్నది అరిగించుకోవాలన్నా, నీ యొక్క ఆహారం నీకు బలం ఇవ్వాలన్నా మొత్తము కూడా నా దయ ఉండాలి అన్నాడు. ఇప్పుడు దేవుని దయతో మనకు పని లేదు. ఎవరికి అవసరం లేదు దాని గురించి, ఎవరికి దాంతో అసలు ఆలోచనే లేదు. దాని గురించి ఆలోచించేటువంటి వారు ఎవరిమే లేవు. అందుకే ఇక్కడ ఏమని చెప్తాడు తెలుసా? నా ప్రాణమా. ఇప్పుడు లోకములో మాట్లాడుతున్న మనుషులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు ఇవే. అనేక సంవత్సరాలకు కావలసిన సంపద. అప్పుడప్పుడు
నేను ఇంట్లోకి వచ్చినప్పుడు, మా ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక 10 బత్తాలు 15 బత్తాలు వడ్లేసుకుని ఆ మూలన వేసుకున్నాను. శుభ్రంగా ఒక 50 కేజీల కింటాను కంది గింజలు పడ్డాయి, ఆ పక్కన చేసుకున్నాను. ఇప్పుడు ఏమనుకుంటాను, తింటానికి కొట్లు ఉన్నాయి, హ్యాపీగా కందులు ఉన్నాయి, శుభ్రంగా వండుకోవడానికి అన్ని ఉన్నాయి, ప్రశాంతంగా తిని ఆ రూమ్ లో మంచం మీద ప్రశాంతంగా పండుకోవచ్చు. అడిగేవాళ్ళు ఎవరన్నా ఉంటారు? ఎవరైనా అడుగుతారా? తమ్ముడు మా ఇంటికి అడిగి వచ్చాడు, చూసాగా తమ్ముడు ఇల్లు ఎలా ఉంది చూసే లోపల, అసలు ఎంత ప్రశాంతంగా ఉండదు. పడుకుంటే లేబుద్ది అవుద్దా, అండ్ బయటకు రాబుద్ది అవుద్దా? ఎప్పుడైనా కావాలంటే మీరు ఒకరోజు వచ్చి చూడండి, కావాలంటే ఎంత ప్రశాంతంగా తెలుసా. ఆ పరుపు కానీ, ఆ పైన ఫ్యాన్ కానీ, ఆ కూలర్ కానీ, ఆ రేంజ్ చూస్తే అసలు బయటికి రాబుద్ది కాదు. ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తుంది, ఈ రాత్రి పగళ్ళు వాళ్ళ పోయి, ఏ ఊరు పోయి, ఆ ఊరు పోయి, ఈ ఊరు పోయి సువార్త చేయాల్సిన అవసరం ఏంది? శుభ్రంగా 5 గంటల కల్లా అమ్మాయి రెడీ చేస్తారు అన్నము, 6 గంటల కల్లా అన్నం తిని, స్నానం చేసి అన్నం తిని శుభ్రంగా అటు పక్క టీవీ ఉంది, 1 గంటతో టీవీ ప్రశాంతంగా కాలు మీద కాలేసుకొని చూస్తూ, ఇటు పక్క ఆ రూమ్ లోకి వచ్చి ప్రశాంతంగా ఆ బెడ్ మీద పడుకొని నిద్రపోతే ప్రాణం ఎక్కడికో పోతుంది. అంతే కదా, అలా అనిపించచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక కిటికొచ్చి పడ్డది, నీవు చేసేటువంటి నీ మనస్సు గురించి ఒక మాట్లాడుతున్నాడు. సుఖపడటానికి ఇష్టపడే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు. సుఖానుభవమును గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అందుకేమన్నాడు, మూర్ఖుడు. ఎవరంటాడు? మూర్ఖుడు. అందుకనే ఆ ధనవంతుడితో ఏమన్నాడంట, ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ పానం తీసుకుంటే ఇదంతా ఎవరు అనుభవిస్తారో. అర్థమైందమ్మా? ఈ రాత్రి నీ ప్రాణం తీసేసుకుంటే ఈ ఒడ్లు ఎవరు తింటారు, ఆ కందులు ఎవరు తింటారు, ఆ బెడ్ పంచ మీద ఎవరు పండుకుంటారు, ఆ టీవీ ఎవరు చూస్తారు, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఈ కూలర్ కింద ఎవరు పండుకుంటారు, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడి నుంచి వేస్తారు, ఊరి చివరి వేస్తారంతే, నిన్ను ఊరి పట్టించుకోరంతే. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ, అంత్య దినములలో మనుషులందరూ ఇలాగనే ఉన్నారు. అదే కదా రాబడి, అంత్య దినం. ఎందుకనగా మనుషులు అన్నాడు అక్కడ. ఏమన్నాడమ్మా? మనుషులు. మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఈ ప్రాంతానికి, ఏ ప్రాంతానికి నేను ఏదో గొప్ప గొప్ప మర్మాలు అసలు చెప్పను, ప్రపంచంలో జరుగుతున్నవే చెప్తాను. బైబిల్ నుంచి మరీ వెతికి ప్రపంచంలో జరుగుతానే చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఈ రోజు సువార్త మనకంటే ఎక్కువ లోకానికి అవసరం. ఇక్కడ మీరున్న దానికంటే లోకంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవసరం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపము. తెలియకపోవటం వలన పాడైపోవాలి ఎక్కువ మంది ఉన్నారు, తెలిసి కూడా పాడైపోవాలి ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు బ్రదర్ తెలుసు, ఆ బ్రదర్ తెలుసు, ఈ తమ్ముడికి తెలుసు, నాకు తెలుసు, సిస్టర్ గారికి తెలుసు, నీకు తెలుసు. నీకు తెలిసినా నీకు కూడా ఇలాంటి సుఖం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు దేవుని అంతే. కానీ వాళ్ళకి తెలియక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనం ఒకటి కాదు. నీకు తెలిసి కూడా ఎన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు చెప్పండి అమ్మా? నీకు తెలిసి ఎన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు చెప్పండి? మీరు అందరూ కూడా ఎన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు? ఎందుకు వదిలిపెట్టారంటే, దేవుని కంటే సుఖమే ఎక్కువైపోయింది మనసు. దేవుని కంటే సుఖమే. ఎందుకు సుఖం గురించి మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఈ రోజులలో సుఖ భోగాలకు ఇచ్చినంత విలువ మనిషి దేనికి ఇవ్వడో, సుఖ భోగాలకు ఇచ్చినంత వాల్యూ మనుషులు దేనికి ఇవ్వరు. వాళ్ళు ఎవరైనా కానీ, మేము ప్రార్థనకు వస్తున్నాం మారనుకో, ప్రార్థనకు వచ్చినా ప్రార్థనకు రాకపోయినా మనందరం మీద కూర్చున్నాం, భూమి మీద ఉన్నాం కాబట్టి అందరిలో ఈ ఏంటిది చెప్పండి, ఈ పైసా గురించి అందరికి ఆలోచన ఉన్నది. పైసల గురించి ఆలోచన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా ప్రాంక్ చెప్పాలంటే మీరు ఏమంటారంటే, డబ్బులు లేకపోతే ఎవరు బతుకుతారంటారు అంతే. అంతేనా? డబ్బు లేకపోతే పడిపోతున్నాం దేనికన్నా? నిజంగా చెప్పండి, దేనికన్నా పడిపోతుందా? పడిపోతుందా అక్క? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, డబ్బు లేకపోతే దేనికన్నా పడిపోతుందా? మరి డబ్బులు ఉంటే పడిపోతుందా? మనిషి యొక్క మైండ్ లోనికి అది పంపించేసింది. ఏం చేసింది? మనిషి యొక్క మనస్సులోనికి పంపించేసింది. ఏమని పంపించిందంటే, ఒకే ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇదంతా నీకు రాసిస్తానన్నది. ఎవరితోటి? యేసు ప్రభుతోటి. ఏమంటుంది? నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇదంతా నీకు రాసిస్తానంది. ఇప్పుడు మనం కాళ్ళకు మొక్కుతున్నావునా? నిజంగా చెప్పండి, మొక్కుతున్నా? మీరు అందరు చెప్పాలి. ఎక్కడ ఉన్నారు మీరు అందరు చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరము యేసు ప్రభు దగ్గరికి అపవాది వచ్చినట్టుగా మన దగ్గరికి అపవాది వచ్చి, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తానంటాడు. మనం మొక్కుతామా మొక్కమా?
నిజంగా చెప్పండి, మొక్కుతామా మొక్కమా? మొక్కము అనే వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్తాం. స్తోత్రం. మొక్కరు కదా, ఫ్రాంక్నా? ఇక్కడ ప్రార్థన ఉంది, బాగానండి. ఇది ప్రార్థన, పక్కన పని. అది నీ పొలంలో పని, పక్కన పొలంలో పని అన్నది. మళ్ళా నీ పొలంలో పని, అక్కడ నీ పనే జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు ప్రార్థన కాకపోతే దేవుని కాళ్ళకు మొక్కినట్టు, పని కాకపోతే దాని కాళ్ళకు మొక్కినట్టు. ఎన్నిసార్లు పోయి ఉంటాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళం? ఇప్పుడు మొక్కామా మొక్కలేదా? అమ్మే, అర్థమైందా? బైబిల్ అంత క్లారిటీ ఇచ్చింది, అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? చదువు అన్నమాట. 4వ వచనం జాగ్రత్త చదువు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించి. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించారు? సుఖానుభవం. సుఖానుభవం అంటే మీరేంది? శుభ్రంగా ఇంట్లో పండుకొని హ్యాపీగా నిద్రపోయేది సుఖానుభవం కాదు. రేపు ఉదయం నేను ఏ పని చేయకుండా సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి దేవుని విడిచి వెళ్ళిపోయేదే సుఖానుభవం. ఎందుకన్నా ఇప్పుడన్నా అన్న దగ్గరకు వచ్చి, బ్రదర్ దగ్గరకు వచ్చి, ఏం తమ్ముడు రాత్రి పగులు తిరక లేకుండా చేస్తున్నావు, ఎందుకు తమ్ముడు ఏంటంటే, ఇప్పుడు 2 రూపాయలు సంపాదించుకుంటే రేపు బాకీలు తీర్చుకుంటాను. అవును, సంపాదించుకున్నావు, మరి బాకీలు తీర్చుకున్నావు, బాకీ నేను చేయడం వల్ల రావా? మరి వస్తాయి. మరి ఏంటి, మరి ఎందుకు చేస్తున్నావు అంటే నీకు అర్థం కాల. మీ మనస్సు మనల్ని ఏం చేస్తున్నది అంటే అప్పుడప్పుడు ప్రేరేపిస్తుంటది. ఈ లోకంలో నీకు ఇలువ ఉండాలంటే డబ్బు ఉండాలని ప్రేరేపించి. నిజంగా పోతారా? పరుగులు చేస్తారా డబ్బుల కోసం అంటే? పరుగులు చేస్తారా లేదా? చూద్దాం, బైబిల్ గ్రంథం అనుకుందాం. ఒకసారి అటు పోయేసి వచ్చేద్దాం, కోరిక ముగించుకుందాం. అటు పోయేసి చూద్దాం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము. తీసారా? 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. మీ అందరికీ తెలిసిన సందర్భం, కొత్తదేం కాదు. 5:20 చూడండి, 20 ఎంత చదవండి. అంతట దైవజనుడైన ఎలీషా సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను 26 చదవండి. అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును బాగా వినండి, బాగా ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏమంటాడు? ఈయన పలికిన ఆటల్లో మనం ఏదన్నా ఈ ఆటల్లో ఈ లింకులలో మనం ఎక్కడన్నా ఉన్నామేమో చూడండి. ఉన్నామమ్మా? మాట్లాడిన వాటల్లో ఎలీషా నయమాను గెహజీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అన్నా? నేను బాగా ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి చదువు, మా అన్న కూడా ఒకసారి అంటాడు. అంతటి ఎలీషా అనితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును ద్రవ్యమును, వస్త్రాలను, ఒలీవ చెట్ల తోటలు, అంటే ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎద్దులను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడిగాడు. ఇప్పుడు ఈ సమయంలో సంపాదకపోతే ఇంకెప్పుడు సంపాయాలన్నా? ఇప్పుడు సంపాదన మరి ఎప్పుడు సంపాయాలి? అర్థం కాదా? ఏనేమి ఇది సమయం కాదు, ఇది సంపాదించుకునే సమయం కాదు అంటున్నాడు. మనమేమో ఈ రోజు సంపాదించుకోవాలి, రేపు ముసలి మంది తర్వాత సంపాదించుకోని మనం అంటున్నాము. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరి మధ్య కొట్లాట బాగా అయింది. ఆడ గెహజీ ఏమో నయమాను దగ్గరికి వెళ్ళాడు. నయమానేమో బంగారము, వజ్ర వైడూర్యాలు, ఆస్తి ఐశ్వర్యాలు మొత్తము ఎలీషా దగ్గర తీసుకెళ్ళాడు. ఎలీషా, నా కుష్ఠరోగం ఎవరి వల్ల పోలేదు, ఎవరు కూడా నా కుష్ఠరోగం తీసేయలేకపోయారు, నువ్వు మాత్రమే తీసేసావు. నేను నీకు కృతజ్ఞతగా కొంత కానుకతో నన్ను తీసుకోమంటే ఆయన ఏమన్నాడంటే, యెహోవా జీవముతోడు నేను ఏది కూడా ముట్టుకొని నాకు అవసరం లేదు పొమ్మన్నాడు. అయితే అలా బతుకుతావని డౌట్ రాలేదా ఎలీషా నయమానుకు? సారీ, గెహజీకి డౌట్ రాలేదా? వచ్చి ఉండొచ్చు, మనకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. వస్తారు అదొక డౌట్. ఎందుకు రాదు? రేపు పొద్దున్న ఇంట్లో బియ్యం లేవయా ఎట్టా మనకి ఎన్నిసార్లు డౌట్ ఉండొచ్చు.
ఎలీషా కూడా ఎన్నోసార్లు డౌట్ వచ్చిండొచ్చు, కానీ ఎలీషా ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మాడు. గెహజీ ఎవరిని నమ్మాడు? ఎవరిని నమ్మాడమ్మా? ధనాన్ని నమ్మాడు. ధనమని నమ్మాడు గెహజీ. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ సిచ్యువేషన్ మనం చూసినప్పుడు ఆ నయమాను వచ్చిందంతా తీసుకొని పోతుంటే ఇప్పుడు ఆ మూటలో ఉన్నది మొత్తం చూశాడు గెహజీ. చూసి ఏమంటున్నాడంటే, నా యజమానుడికి ఏమన్నా చూడు అమ్మాట చదువు ఒకసారి. సిరియనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేనే. ఏ మనసు లేదు అతనికి? తెచ్చిన వాటిని తీసుకుంటే మనసు లేదు. ఇప్పుడు ఆ మనసు లేనందుకు ఊరు బాధపడాలి. ఎవరు బాధపడాలమ్మా? నయమాను బాధపడాలి, తీసుకుంటే బాగుండేది. ఓకే, నయమాను తీసుకోవద్దన్నాడు. మళ్ళీ ఎవరు బాధపడాలి? ఎలీషా బాధపడాలి. బంగారం అనుకుంటారు, ధనలక్ష్మి తలుపు తడితే నేను దీలాపోయాను అన్నట్టుగా ఎలీషా బాధపడాలి. కానీ ఎవరు బాధపడుతుండు? గెహజీ బాధపడుతున్నాడు. అయ్యో, ఇన్ని వస్త్రాలు, ఇంత బంగారము, ఇంత వజ్ర వైడూర్యాలు, ఒలీవ తోట, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎద్దులు ఇన్ని తీసుకొస్తే కనీసం కొన్నన్నా తీసుకోవచ్చు కదా, ఏమంది పొమ్మన్నాడు? రేపు పొద్దున ఊరుండి పెడతాడు వీడికి. రేపు పొద్దున ఏమని పెట్టాలి? వీడికి పోతేనేమో ఆడేం లేవు, ఆ యొక్క గాదిలోనేమో బియ్యం అయిపోయి, ఈ పక్కనేమో ఆకుకూరలు అయిపోయి, ఇప్పుడు ఎవరు పెడతారు వీడికి? కుదరదు అనుకున్నాడు. కానీ వెంటనే ఎలీషా లోపల పోయాడు. కొద్దిగా నయమాన్ని పంపించాడు, ఎలీషా లోపల పోయాడు. లోపల పోగానే ఇప్పుడు గెహజీ ఏమవుతున్నాడు తెలుసా? పరుగులు తీసుకొని పోతున్నాడట. ఎవరి కాడికి? ఎవరి దగ్గర నుంచి ఎవరి కాడికి పోతున్నాడు? ఎలీషా దగ్గర నుంచి నయమాన్ దగ్గరికి పోతున్నాడు. ఎలీషా దగ్గర ఏముంది? జాగ్రత్తగా, ఎలీషా దగ్గర ఏముంది? ఎలీషా దగ్గర ఏముంది? ఎలీషా ఎవరమ్మా? దైవజనుడు, దేవుని సేవకుడు. ఎలీషా దగ్గర ఏముంటది? దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రార్థన ఉంటది, ఎప్పుడూ ప్రార్థనలో ఉండేవాడు. మరి నయమాన్ దగ్గర ఏముంది? బంగారం ఉంది, ఆస్తి వజ్రం ఉంది, ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఒలీవ తోటలు ఉన్నాయి, దాసులు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, కావాల్సినంత సంపద ఉంది. ఇప్పుడు ఇటు పక్క పోతేనేమో ప్రార్థనలో కూర్చోవాలి, అక్కడ పోతేనేమో ధనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎట్టు పోతావు అని అడిగాడు. మనం ఇప్పుడు నువ్వు క్వశ్చన్ మార్క్ ఎట్టేస్తాం, అడుగు ఎట్టేస్తాం అమ్మా? చెప్పాలి. మీ అందరికి డౌట్ వచ్చింది, ఏదైనా బైబుల్ ఎలా చెప్తాను? బైబుల్ అన్నప్పుడు నేనేం నా సొంత మాటలు చెప్పట్లేదు. ఇదంతా మీరు ఇంటికి నాకు మీ పిల్లల చేత చదువుకునేది బైబులే. నేనేం సొంత మాటలు అసలు చెప్పరా. ఎట్టు పోతాం? మీరు బాప్తిసాలు తీసుకున్నారు కదా చాలా మంది. తీసుకున్న తర్వాత మీరు దేవుని సన్నిధిలోనికి రావాలని కొంచెం ఆశ ఉంది. మీరు ఎంత? కొంచెం, ఎక్కువ లేదులే. ఎక్కువ ఎప్పుడైనా చెప్పండి. ప్రారంభంలో ఎక్కువ ఉంది. కొత్త శాతం పొద్దున అన్నట్టు 9 గంటలకు వచ్చి కూర్చున్నాయి. ప్రార్థన పెట్టలేదు, అసలు పట్టించుకునే దిక్కు లేదు. నేను ప్రార్థన అంటే భయం లేదా? మామూలు విషయం కాదు. చిన్నగా అలవాటు కొద్దిగా పాతబడే కొంది. ఏంటయ్యా 4-5 అవుతుంది, ఇంకా ఎద్దులు అంతే 6 గంటల పోతాలే. అలాగనే ప్రార్థన భక్తులు తగ్గిపోయింది. ఇలా అయిపోయింది. చివరికి వచ్చిన తర్వాత ఏందయ్యా ప్రార్థనకు రావంటే, రోజు నీతో ప్రార్థనకు వచ్చిన అబ్బో నువ్వు పెడతావా? మరి బాప్తిసం తీసుకున్న రోజు ఉన్న ఆసక్తి ఈ రోజు ఎందుకు తగ్గిందంటే, జాగ్రత్తగా చెప్తానండి. అది కారణం ఏంటంటే, ఇక్కడ నయమాను ఎలీషా మధ్య ఉన్నటువంటి వ్యక్తి గెహజీ. దేవుడికి లోకానికి మధ్య ఉన్నటువంటి వ్యక్తులము మనము. దేవుడేమో మనల్ని పరలోక రాజ్యానికి రమ్మని పిలుస్తున్నాడు. లోకమేమో తిందాము, తాగుదాము, సుఖిద్దాము, ఆనందిద్దాము రమ్మని పిలుస్తుంది. ఈ రెండింటి మధ్యలో మనం ఇరక్కపోయిన మన బతుకు ఎలా ఉండదో మీకు అర్థం కావడానికి చెప్తానండి. ప్రారంభంలో మీరు ఆదివారంలో ప్రార్థనకు వెళుతున్నటువంటి జీవితాలు మీ ప్రారంభంలో ఒక రోజు పనికి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? ఎప్పుడు పోకుండా ఒక్కరోజు పనికి పోయినప్పుడు ఎలా అనిపిస్తుంది? గిల్టీగా ఉన్నట్టుగా. అక్కడ పోయినప్పుడు పని అందరూ చేస్తుంటే ఊరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారన్నట్టుగా భయభక్తులు చేసి సగం పని చేసేసి అయ్యో వద్దు నాకు పని వద్దేమొద్దని సగం నెలకి వచ్చాడు కూర్చుంటావు. కూర్చున్న తర్వాత ఏందిరా పనికి పోయినావంటే, ఏం పనికి పోతాను ఈరోజు ఆదివారం కదా నేను పనికి పోవాలని చెప్తాను.
మళ్ళా రెండో వారం ఏమైపోయింది, ఈ కొంచెం సగం పని చేశాను, ఈసారి పోయావు మళ్ళా పూర్తి పని చేశావు. పూర్తి పని చేశాక నీకు కొద్దిగా ఏమొచ్చింది, కొంచెం ధైర్యం వచ్చింది. ఇంతకుముందు సిగ్గుపడ్డావు, ఇప్పుడు సిగ్గుపడక్క ఏమవుతులే చేస్తే. ఇక మూడో వారం వచ్చాక ఇంకా పనిలోనే అలవాటు పడిపోయావు. ఇప్పుడు ఏమైంది, ఇది నీకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు దానికి నువ్వేమయ్యావు, బానిస అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దానికి నువ్వేమైపోయావు, బానిస అయిపోయావు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏంటయ్యా ఆదివారం వచ్చింది కదా, లేదా శుక్రవారం వచ్చింది కదా, లేదా శనివారం వచ్చింది కదా, ప్రార్థన స్టార్ట్ చేయాలి కదంటే, ఇంకా టైం కాలేదులే, ఇంకొక 10 నిమిషాల తర్వాత బాధములని దానికి బానిస అయిపోయినా. పని అయితే పని కావచ్చు, టీవీ అయితే టీవీ కావచ్చు, ముసలమ్మ ముచ్చట్లు అయితే ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు, ఏదైనా పొలమైనా ఏదైనా దానికి బానిస అయిపోయింది. ఆ బానిసపై నువ్వు దాంట్లో నుంచి రావాలంటే మామూలు విషయమయ్యా, దాంట్లో నుంచి రావాలంటే మామూలు విషయమా? ఇప్పుడు గేహజీ దేనికి బానిస అయిపోయాడు, డబ్బుకు, ధనానికి, బంగారానికి, వజ్ర వైడూర్యాలకు, ఆస్తి ఐశ్వర్యాలకు, వస్త్రాలకు బానిస అయిపోయాడు. ఇప్పుడు ఎలీశాను లోపల బానిచ్చాడు, ఉరుగుతున్నాడు. ఎవరి దగ్గర ఉరుగుతున్నాడు, ఎందుకు పరుగు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు పరుగు? ఇంకా చెప్పండి, ఎందుకు పరుగు? ధనం కోసం. మంచి పాయింట్. ఇంకా ఎందుకు పరుగు? పరుగు దేనికి? వెళ్ళిపోవచ్చు కదా మామూలుగా. పరుగు తీసుకొని ఎందుకు వెళ్ళిపోవాలి, తొందరగా ఎందుకు కొట్టాలి? ఏదమ్మా, దాని మీద అంత అప్పులు వచ్చిన, ఓకే, దాని మీద ఆశ. ఇంకా ఎక్కడ దైవజనుడు చూసి ఎక్కడికి రా అని అంటాడేమో, అందుకని దైవజనుడి కంటికి కనపడకుండా పారిపోవాలనుకుంటున్నాడు. అలాగే ఈ రోజు దేవుడి దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడికి కనపడకుండా పారిపోదాం అనుకుంటున్నాడు. కానీ నువ్వెంత దూరం వెళ్ళినా ఆయన కన్నుల నుంచి దాటిపోలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కను దృష్టిలో నుంచి దాటిపోలేవు. అందుకే ఎలీసేమంటున్నాడు తెలుసా, నీవు నా యొక్క ఇక్కడ నుంచి నయమానును వెతుక్కొని పోతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎలీసా ఎక్కడ ఇంట్లో ఉన్నాడు, ఏను మనిషిని తట్టుకోవడం మీద నాకు అర్థం కాలేదు, నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావని నేను చూడలేదా? ఇప్పుడు ఎందుకు నీకు ఇంత అప్పలాచిన మీద నువ్వు అన్ని చేసుకోవటం వల్ల నీకేం ప్రయోజనం అంటే, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి చెప్పండి మీరు, ఏం సమాధానం చెప్పాలమ్మా? సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు సమాధానాలు లేవు, ఎందుకంటే తప్పు చేసినప్పుడు సమాధానం లేవు. అట్లాంటప్పుడు ఏమంటాం తెలుసా, బెంకములాడుతాం. ఎవరు ఆడారు తెలుసా బెంకము? చెప్పండి, ఎవరు ఆడారు బెంకములు? ఎవరు ఆడారు చెప్పండి, మీకు తెలిస్తే. త్వరగా రావాలి, మీకు గుర్తు రావాలి. వాక్యం గుర్తొస్తే నేను కూడా త్వరగా ముగిస్తాను. ఎవరు ఆడారు బెంకములు? గుర్తు రాలేదా? ఓకే, గుర్తు రాకపోతే మంచిది. సౌలు అని ఒక ఆయన ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. మీకు గుర్తుంది కానీ చెప్పడానికి కరెక్ట్ టైంలో రాలా. సౌలుతో ఏం చెప్పాడంటే, నువ్వు ఆ దేశానికి పోయినప్పుడు, ఆ ప్రపంచానికి అమాలేకుల దగ్గర పోయినప్పుడు వాటల్లో ఏమంచకుండా మొత్తాన్ని చంపేసిరమ్మన్నాడు, మొత్తాన్ని నాశనం చేసిరమ్మన్నాడు, ఏది మిగల్చకుండా అంతని చంపేసిరమ్మన్నాడు. ఇప్పుడు వాటల్లో ఏం చేశాడు, కొన్ని బలమైన వాటిని తెచ్చుకున్నాడు. బలమైన వాటిని తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, అక్కడ బాగా గమనించి ఆలోచించుంటే, సమూయేలు వచ్చాడు, సౌలా దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటంటే దేవుడు చెప్పిందే చేసినానన్నాడు. అయితే నాకు ఎద్దులు గార్ధబముల యొక్క కేకలు వినబడుతున్నా, అవి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన, అయ్యా నాకేం కాదు, దేవుడికి బలియటానికి కొన్ని మంచి వస్తువులు తెచ్చానన్నాడు. అంతే, మంచివి కొన్ని తెచ్చాను దేవుడికి బలియటానికి అన్నాడు. మనము కూడా ఏమంటామంటే, ఎందుకయ్యా ఆదివారం పనికి పోయామంటే, నా కోసం కాదు, రేపు ఆదివారం చర్చిలో భోజనాలు పెట్టడానికి ఈ రోజు నేను పనికి పోయాను అంటున్నాడు. ఎంత మంచి వాళ్ళని తెలుసా, మనము చర్చిలో కానుకేయడానికి పనికి పోయాను, దర్శన భాగం పెట్టడానికి పనికి పోయాను. ఊరికి కావాలి అని బలులు అర్పించడం కంటే, అర్పణలు అర్పించడం కంటే ఆ మాట వినుటియే శ్రేష్టం. ఇప్పుడు గేహజీ పరుగులు చేస్తున్నాడు, నాకు తెలిసి సౌలు లాగా బెంకమలాడు ఉండొచ్చేమో. అయితే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, ఆ నయమానుకు పోయిన కుష్టి రోగము నీకు పట్టుకుంటది. ఈ రోజు లోకములో ఉన్నటువంటి వాటి కోసం నువ్వు పరుగులు తెస్తున్నావేమో, లోకములో ఉన్నటువంటి వాటి కోసం నువ్వు పాకులు ఆడుతున్నావేమో, లోకములో ఉన్నటువంటి వాటి కోసం నువ్వు వెళ్ళిపోతున్నావేమో.
వాళ్ళకు లేని ఆ దరిద్రము నీకు పట్టుద్ది, వాళ్ళు బాగుపడతారు. దేవుడు అంటున్నాడు, ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు, పరుగులు తెస్తున్నావు? దేవుడి కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించాలనుకుంటున్నావేమో, నీ జీవితంలో సుఖం లేకుండా చేస్తాడు దేవుడు. దేవుడి కంటే ఎక్కువగా ఏదో ప్రేమించాలనుకుంటే నీ జీవితంలో అది లేకుండా చేస్తాడు. ఇప్పుడు నయమానికి వచ్చింది ఏంటిది? సారీ, ఎలీషాకు గేహజీకి వచ్చింది ఏంటమ్మా? కుష్టి రోగం వచ్చింది. కుష్టి రోగం వచ్చింది. ఇప్పుడు కుష్టి రోగం వచ్చింది, వస్త్రాలు తెచ్చుకున్నాడు. బాగా వస్త్రాలు తెచ్చుకున్నాడు కానీ ఒంటికి కుష్టి రోగం వచ్చింది. వేసుకుంటే అందం అవుతుందా? ఇప్పుడు చెప్పండి. వస్త్రాలు తెచ్చుకున్నాడు, మరి వస్త్రాలు వేసుకోవాలి కదంటే, వస్త్రాలు వేసుకోవటానికి ముందు శరీరం బాగుండాలి కదా. ద్రాక్షతోడు సంపాదించుకున్నాడు, ఆ ద్రాక్షతోడు పోయి వ్యవసాయం చేయాలంటే శరీరం ఆరోగ్యం ఉండాలి కదా. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది, ఏం చేస్తాడు? ఇంట్లో వాళ్ళే గహజీని ఏం చేశారు? పక్కన పెట్టారు. ఎందుకంటే నువ్వు కుష్టి రోగివి. ఈరోజు మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఈ లోకమంతా కూడా సంపాదన 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 అని మనిషి శరీరానికి తీరని రోగాలు తెచ్చిపెట్టుకున్నారు అందరూ. ఇంతకుముందు రోగాలు తెలుసు మీకు? ఎక్కువ రోగం అంటే జ్వరము, కడుపుల నొప్పి, ఇంకేదన్నా తలకాయ నొప్పి. ఏ రోగాలు పెద్ద రోగాలు అయ్యి. ఇప్పుడు అవి రోగాలు కాదు, అవి ప్రమాదాలకు తెరుకున్నాయి. ఇప్పుడు రోగాలు ఏమైపోయినాయి తెలుసా? ప్రతి మనిషి దగ్గర రోగం ఉంది. ఏ రోగం అది? అమ్మే అక్క, గ్యాస్ ట్రబుల్. లేనడు ఉన్నాడా? ఎందుకు వచ్చింది గ్యాస్ ట్రబుల్ చెప్పండి? ఎందుకు వచ్చింది అక్క? టయానికి తినలేదు. ఎవరు తినొద్దాను? బియ్యం లేవా? భోజనం లేదా? డబ్బులు ఇవ్వమ్మా? ఎందుకని? అవన్నీ కాదు. ఎందుకు వచ్చింది చెప్పమంటవా? నీ ఒక్క 2 నెలలు ఎనుక్కుపో. నువ్వు ఎంత తిండి తిన్నావో ఆ రోజు చెప్పు నాకు చెప్పు. మధ్యాహ్నం తినాల్సిన అన్నం సాయంత్రం తిన్నావు, సాయంత్రం తినాల్సిన అన్నం నడిజాంకాలు తినాల్సిన అన్నం ఉదయం తినాల్సిన అన్నం మధ్యాహ్నం తిన్నావు. నీ యొక్క ఆహారం తినేటువంటి ఆ ప్రదేశంలోనికి ఏమొచ్చి చేరింది? గ్యాస్ వచ్చి చేరింది. మీ అందరికి తెలుసో తెలియదు, తమ్ముడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంజన్ ఉంది కదా, ఆయిల్ కట్ చేస్తే ఆయిల్ కట్ అయినప్పుడు దాని మధ్యలో ఏమొచ్చి చేరుద్ది? గ్యాస్ పెట్టుద్ది అంటారు. గ్యాస్ పెడితే బండి స్టార్ట్ అవుతా? అప్పుడు ఏం చేయాలి? కొద్దిగా ఆయిల్ తీసిన తర్వాత ఆ గ్యాస్ ఆ లోపల బబుల్స్ ఉంటుంది, ఆ బుడక్కలన్నీ పోయిన తర్వాత మళ్ళా ఇంజన్ స్టార్ట్ అవుతుంది. మన బాడీ కూడా అలాంటి ఇంజనే. తినాల్సిన టైంలో తిననప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆహారాన్ని నింపుకోలేనప్పుడు దాని మధ్యలో వచ్చి చేరేది ఏంటిది? గాలి. ఈ గాలి మధ్యలో చేరిన తర్వాత మనం పైన అన్నం తింటాము. మధ్యలో ఉన్నటువంటి గాలి ఈ పైన ఉన్న అన్నానికి, కింద ఉన్న అన్నానికి మధ్యలో ఉంటది. ఆ గాలి కొద్ది వచ్చినప్పుడు పైకి ఈ అన్నం లోపల పోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏమవుద్దమ్మా చెప్పాలి మీరు? ఏమవుతుంది అన్నం లోపల పోయినప్పుడు? యోగ గ్రంథం తర్వాత చదువుకోండి. ఏమవుతుంది తెలుసా? పులిసిపోద్దంట, పుల్లగా ఉంటదంట. ఇప్పుడు ఈ అన్నానికి కింద ఉన్నటువంటి గ్యాస్ కొద్దిగా పైకి రావటం వల్ల మీకు ఎలాంటి తేపు వస్తాయి? పుల్లటి తేపులు వస్తాయి అంటారు. ఈ పుల్లటి తేపులు తగ్గడానికి జరాలని, ఈనోలని, అయ్యని ఇవన్నీ తగ్గుతారు. లోపల నుంచి ఒక్కసారిగా గ్యాస్ పైకి వస్తుంది అంటారు. ఆ గ్యాస్ ప్రమాదం ఎంత తెలుసా? ఒక్కసారిగా హార్ట్ గుండె కొట్టిందంటే స్ట్రోక్ వచ్చి పడిపోతుంది అంతే. ఇప్పుడు సంపాదించినంత ఎవరు తినాలి? ఎవరు తినాలి? సుఖ సంపాదన అంటారు. ఏమంటారు? లేను అంటారు. ఇదని ఈ జబ్బు ఎందుకు చెప్తున్నాను? ఈరోజు సుఖభోగము కోసము ధనాపేక్షతో పరిగెత్తిన గహజీ ఏం సంపాదించాడమ్మా? రోగమును సంపాదించాడు. ఈ రోజు దేవుణ్ణి విడిచిపెట్టి లోకము సంపాదన కోసమని పరుగులు చేస్తున్న ప్రతి వ్యక్తి రోగాన్ని మాత్రమే సంపాదిస్తున్నాడు, ఏమీ సంపాదించడంలా. వాళ్ళ దగ్గర పోయి అడిగితే నువ్వేమి సంపాదించావంటే ఏమి సంపాదించడం లేదు తెలియదు, కానీ బీపీ, షుగర్, అల్సర్ ఉందయ్యా అంటారు ప్రతి వాడికి. ఒకళ్ళకి బీపీ, ఒకళ్ళకి షుగర్, ఒకళ్ళకి అల్సర్ అంటే గ్యాస్. లేనోడు ఈ జబ్బులు లేనోడు చూడటానికి శుభ్రంగా ఉంటారు, బాగా దిట్టంగా ఉంటారు. పోయి చూసే కళ్ళు పడిపోతుంది. ఏందమ్మా పడిపోయినా అంటే ఏమని నాకు కూడా తెలియదు. నీకు తెలియదు జబ్బా? పూట తింటాం కదా. ఇది వరకు రాత్రింబగులు దేవుని విడిచిపెట్టి పరుగులు తీసిన వాళ్ళు ఈ రోజు లోకములో మనుషులను కూడా దేవుడు అంటున్నాడు, మీరు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఆ సుఖమే మీకు శాపమై మీ ఎదురు కూర్చుంది. మనుషులు దేవుడు పుట్టించింది దేనికోసం అంటమ్మా?
దేనికోసం పుట్టించింది? ఉగ్రత పాత్రులు అవ్వటానికి పుట్టించలేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనుషులను సృష్టించాడు. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందాలని దేవుడు మనుషులను పుట్టిస్తే, లోకంలోనికి మనుషులు వచ్చిన తర్వాత పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. పుట్టించిన దేవుణ్ణి మరిచి లోకము కోసం పాకులాడుతున్నారు. అప్పుడప్పుడు అంటారు, ఏమంటారు తెలుసా? తిమోతి రాసిన పత్రికలు అన్నారు. తిమోతికి ఏం చెప్పాడంటే, తిమోతి వస్తా ఏమీ తీసుకురాలేదు, పోతా ఏమీ. కాబట్టి నీ యవ్వన కాలంలో నువ్వు చేసే పనిలో ఇలాంటి లోక కోరికలు నీ లోకానికి వస్తాయ్యా, నువ్వు జాగ్రత్త. ఈరోజు నాకు వచ్చాయి లోక కోరిక. నేను యవ్వన కాలంలోనే, నేను జోసి కంటే చిన్న వయసులో నేను పరిచయకు వచ్చింది, నాకు లోక కోరికలు వచ్చాయి. నేను చదువుకునేటప్పుడు కానీ, నేను తర్వాత ఉన్నప్పుడు కానీ, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ ఎన్నో కోరికలు నన్ను ఆకర్షించినప్పుడు వాటి వైపు నా మనసు ఆకర్షించబడ్డా కూడా దేవుని వాక్యం నన్ను కట్టి నిలబెట్టింది. దేవుని వాక్యములో నిలబడాలనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ, ఒక ఆకాంక్ష నన్ను బ్రతికిస్తుంది. రేపు ఈ దినాల వరకు కూడా బతికిస్తుంది అంటే దేవుని కోసం. ఇప్పుడు మీకు మనకు చెప్తుంది, లోకము ఈ నెమ్మదిగా ఉన్నదనుకుంటున్నారు, కానీ అకస్మాత్తుగా ఎప్పుడు ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్త. అందుకే లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది, నువ్వు దేవునిని విడిచి వెళ్ళిపోతున్నావు, నిన్ను పుట్టించిన సృష్టికర్తను మర్చి వెళ్ళిపోతున్నావు, సంపాదన వెళ్ళిపోతున్నావు. నువ్వు చనిపోయేటప్పుడు కనీసం నీతోటి ఒక్కళ్ళు కూడా రారు, ఒక్కళ్ళు కూడా నిన్ను వెంబడించే వాళ్ళు లేరు. అందుకన్నాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమే. గహజీ ఒలీవ తోటలను, వస్త్రాలను, దాసదాసీలను, గొర్రెల మందలను, ఎద్దుల మందలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? మరి ఏం సంపాదించుకునే సమయం ఇది? మరి ఏం సంపాదించుకునే సమయం ఇది? చెప్పండి. ఇప్పుడు మీరు అవి సంపాదించుకునే సమయం కాదు, మరి ఏం సంపాదించుకోవాలి? ఈ సమయంలో ఏం సంపాదించుకోవాలి? ఏం సంపాదించుకోవాలి చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. ఏం సంపాదించుకోవాలమ్మా? వాక్యం సంపాదించుకునే సమయం, వాక్యానికి మనము దాసులమైపోయే సమయం. కానీ ఈరోజు వాక్యానికి ఎవరైనా ఇష్టపడి పరుగులు తీసే వాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్తున్నారు, వాక్యం కోసం వెళ్ళిపోదాం, ఆ వాక్యం విని నా జీవితాన్ని మార్చుకొని నా ఆత్మను సంపాదించుకుందామనే భావన ఎవరికైనా ఉందా? నీ ఆత్మను సంపాదించుకో, పక్కన ఆత్మ నుంచి పక్కన పెట్టే, ముందు నీ ఆత్మను సంపాదించుకుంటే కదా. పెద్దలు అంటారు చిన్నప్పుడు, తను దూరనే చోటు లేదు కానీ మెడకొక డోర్ అన్నట్టు. మనమే పరలోకం పోగానే అందరం రమ్మని చెప్పేటట్టు ముందు మనలో ఫ్లాట్ గ్యారెంటీ ఉందా? మనమే దేవుని కొరకు కరెక్ట్ గా నిలబడుతున్నామా? మనమే దేవుళ్ళు ప్రాణాలు కూడా పరలోకం కోసం ఎదురుతూ ఉంటాననే ఆలోచన ఎవరిలో ఉందమ్మా? ఉందా చెప్పండి తమ్ముడు, ఉందా? నిజంగా చెప్తున్నాను చూడండి. అంటే అబ్బాయిని నేను చెప్పట్లేదు కానీ మా అబ్బాయిని చెప్తున్నాను, కానీ 4-5 సార్లు ప్రార్థనకు మానిపోయి నువ్వు ఎన్ని సంపాదించుకున్నా కొరకు మీరు అందరూ చెప్తున్నాను, రోగం తప్ప ఏం సంపాదించుకోవాలి? దేవుళ్ళు ఉంటే ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోతుందో కూడా తెలియదు. అంతే. నేను గొప్పగా చెప్పుకోవట్లా, నా దేవుడు నాకు అదే చెప్తున్నాను. ఏమన్నా తెలుసా? ఆరోగ్యములు ఆయన రెక్కల కింద ఉన్నవి అన్నాడు. ఆయన రెక్కల కింద ఉన్నవి. నువ్వు ఆయన మందిరానికి వస్తే ఆయన తిరిగిస్తాడు. ఇప్పుడు ఏమంటారు చాలా మంది అంటారు, నేను డాక్టర్ల కంటే గొప్పవాడంటే, డాక్టర్లకే మన దేవుడు పరమ డాక్టరు. సృష్టించిన వాడికి తెలియదు ఎక్కడ ఏ లోపం ఉందో. ఇప్పుడు మీకు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తాం అనుకోండి, ఆ వస్తువు తయారు చేసిన వాడికి తెలుసు కదా అందులో ఎక్కడెక్కడ ఏ లోపం ఉందో. తయారు చేయని వాడికి ఏం తెలుస్తుంది? సృష్టించిన దేవుడు సృష్టికర్త, ఆయనకు తెలుసు మనుషులకు ఎప్పుడు ఏది వస్తుందో, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారో ఆయన తెలుసు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగానండి, దేవుడు ఈ సమయంలో ఎక్కువ మంది దేవుడి కంటే ఎక్కువ దేని ప్రేమిస్తున్నారంట? సుఖము. ఈ సుఖం ఎన్ని రోజులు అమ్మా సుఖం? భర్త ఉన్నంత కాలమే భార్య అనుకుంటుంది, నాకేం తక్కువ. భార్య ఉన్నంత కాలమే భర్త అనుకుంటాను. నన్ను అడిగేవాడు ఎవడు, నేను చిటికెత్తే మంచం మీదకి భోజనం అవుతుందని. కానీ భార్య లేనప్పుడు అర్థమవుద్ది, చిటికెత్తే మంచం మీదకి భోజనం రాదు. భర్త లేనప్పుడు అర్థమవుద్ది, బయట ఉన్న కూరగాయలన్నీ నా ఇంట్లో వచ్చి పడతాయి అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు పడుతున్నాయా? అర్థం కాదా?
దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నీకు అర్థం కాల దేవుడి విలువ. దేవుడు నీ నుంచి సమయాన్ని తీసేసుకుంటే అప్పుడు రాత్రి మగుళ్ళు పాకులాడినా కుదరదు. చెప్పగా పోయిన వారం చెప్పాను. ఎవరి గురించి గుర్తుంది? ఎవరికన్నా టక్కన గుర్తు రావాలి. పోయిన వారం ఎవరి గురించి చెప్పాను? ఒక ఆయన చెప్పాను. ఎవరైనా అందరూ ప్రార్థనకు వచ్చినాడు కదా? నేను వచ్చాను అసలు పునారమా వచ్చాను. ఎవరి గురించి చెప్పానమ్మా? అమ్మే ఆ ధనవంతుడు సమయం పోయిన తర్వాత పైన ఏం చేశాడమ్మా? ఏడిస్తే అవకాశం ఉందా? లేదు. కిందికి వెళ్ళి మా వాళ్ళకి వాక్యం చెప్పమంటున్నాడు. అదే నేను చెప్పిన పునారా గుర్తుంది కదా? కాబట్టి ఇక్కడ ఏంటన్నాను, నీకు సమయం ఉండగానే ఈ సమయం సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? దేవుని రాజ్యమును సంపాదించుకోవాలి, దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని ఇష్టాన్ని సంపాదించుకోవాలి, దేవునిలో బ్రతకడం సంపాదించుకోవాలి. ఈ రోజులలో దాసీలు, వస్త్రాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇవన్నీ ఏదిగా సంపాదించుకోవాల్సింది దేవుణ్ణి సంపాదించుకోవాలి. అలా సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో లోకంలో ఎవరైనా ఉన్నారా? మన గురించి కాదు, లోకం గురించి మాట్లాడుతున్నాను నేను. ఉన్నారా? ఎందుకు లేరంటున్నాడంటే తిమోతితో చెప్తున్నాడు. తిమోతి, లోకం మొత్తము ఎలా ఉన్నారంటే దేవుని కంటే ఎక్కువగా సంపాదన కోసం పాకులాడుతున్నారు. నువ్వు కూడా అలా పోతవేమో, జాగ్రత్త. పాతమా నోట్లో నుంచి నాకు సమాధానం. మేము ఎందుకు మొక్కుతామే? అప్ప మేము పిచ్చోళ్ళమన్నారు. మరి ఇప్పుడేం సమాధానాలు రాలేదు? ఇప్పుడు సమాధానాలు రావాలి కదా. ఎందుకు రావట్లేదు సమాధానం? నువ్వు దేవుడిని వదిలిపెట్టి పరుగులు తీసావు, రోగాన్ని సంపాదించుకున్నావు. నువ్వు దేవుడిని వదిలిపెట్టి పాకులు ఆడుకుంటూ పోయావు, రోగాన్ని సంపాదించుకున్నావు. అది ఎవరు సంపాదించుకుంటే? గాహజీ మన అన్నే. నేను పచ్చి చేత మన అన్నే మనలాగా పరుగులు తీశారు అతన్నిటి కోసం. మనం కూడా అసలు మాకు కుదార్థం అన్నాం. ఎప్పుడైనా కూడా ఇంట్లో పోయి ఏందమ్మా ఏందరా అంటే ఏం చేయమంటావు పాస్టర్ గారు? ఎప్పుడు రోగమేనా? మరి బాగుపడింది ఇప్పుడు నాకు అర్థం కాదు. నువ్వు ఏ రోజు చూసినా కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, కడుపులు నొప్పి, ఎప్పుడొక రోగమే. రోగం లేకుండా ఏ రోజన్నా ఉన్నావా? మరి నీలో దేవుడి భక్తి ఆడను. నా దేవుడు తీసేయలేడా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తీసేయనప్పుడు ఆయన ఎందుకు నాకు అర్థం కాల? నేను 2 సంవత్సరాలు ఉంటున్నాను, నాకు ఎప్పుడైనా బాగలేదు, అలా ఉంది ఇలా ఉంది అన్నప్పుడు మీకు చెప్పానా? ప్రార్థన చేయని చెప్పానా? 1-2 సార్లు. ఒకసారి బండి మీద నుంచి పోతా అక్కడ పడ్డాను. నా తర్వాత ఎప్పుడైనా ఏ రోజు జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. దేవుడు నాది ఎప్పుడు తీసే తెలియదు. ప్రార్థన నేను ఏ రోజు ఆగినట్టు ఉండదు. రాత్రి పగులు ప్రయాసపడుతూ పోతున్నాను. ఎందుకంటే మరి ఈ రోజు ఇక్కడ చెప్తున్నాను, మీ అందరూ ఎవరికో చెప్తున్నాను, ఈ రోజు ఎవరైనా మీలో ఒక్కళ్ళైనా నాకు ఒక పూట తినడానికి ఏమైనా భోజనం పెడుతున్నారా అంటే నేను మిమ్మల్ని కాదు, ఏమైనా కూడా చెప్తున్నాను. ఏమన్నా మా ఇంట్లో ఏమైనా పేరు వేస్తున్నారా? మరి ఎవరైనా పోషిస్తున్నారు అంటే మీరు చెప్తాను చూడండి. ఇక్కడున్న మనకంటే నాకు తెలిసి నేను 3 పూట శుభ్రంగా ఏదో ఒకటి గెంజో గాజు ఏదో ఒకటి తింటున్నాను. కానీ పత్తులైతే ఎంతవరకు నా దేవుని ఉంచాలి. మీరు అనొచ్చు, అయ్యా మీరు పూడికాడల్లా దేవుడు సాకారం చేస్తున్నట్టే మీరు సంఘం అనేది ఇచ్చిందంతా కూడా నేను సంఘానికే ఖర్చు పెడుతున్నాను. ఏది కూడా నా రూపాయి కూడా దాచిపెట్టుకోను. నాకే తీసుకోండి. ఇప్పుడు ఈ వస్తువులు ఏమైనా కూడా ఇక్కడ మన ఊరి ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమైనా ఉన్నాయా? ప్రార్థనకు వచ్చినప్పటి నుంచి ఈ 3-4-5 నెలల్లో మొత్తం తీసుకున్నాను. ఎలా తీసుకున్నావు? నీకు డబ్బులు ఏమైనా వచ్చినట్టే మీరందరూ ప్రార్థన చేశారు. సంఘంలో చింతకుంట్ల సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చేతలను కొంచెం సగం వాళ్ళు తీసుకుంది 100 అయితే వాళ్ళు ఇచ్చింది 5%. మిగతా దేవుని దయ వల్లే జరిగింది. ఎలా వచ్చింది? దేవుడు ఇవ్వకుండా అది ఎలా వచ్చింది నాకు తెలిసి దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుణ్ణి ఆనుకున్నవాడు ఎవరు పాడైపోయినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. మనుషుల్ని ఆనుకున్నవాడు పాడైపోయాడు, లోకాన్ని ఆనుకున్నవాడు పాడైపోయాడు, లోకం మీద ఆధారపడ్డాడు పాడైపోయాడు, దేవుని మీద ఆధారపడ్డాడు ఎప్పటికీ పాడైపోయాడు. ఈ రోజు నేను బయటకు పోతే నెలకు 1,75,000 సంపాదించుకున్నా ఏదో ఒక రోజు అన్నం లేదని ఒకరింటి కుప్పుకుపోతాను. కానీ ఈ రోజు నా దేవుళ్ళలో ఉన్నా కాబట్టి ఏది సంపాదించకపోయినా 3 పూట్ల 365 రోజులు నా దేవుడు నన్ను పోషించగలడు. ఆ నమ్మకం ఉండాలి మనకి. ఈరోజు నమ్మకం లేనప్పుడు మనం సేవ చేయలేము. నమ్మకం లేనప్పుడు మీరు దేవుళ్ళో ఉండలేరు. నమ్మకం లేనప్పుడు మీరు ఆదివారం దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి ఆ ఊర్లు ఈ ఊర్లు పొగాకులకు వెళ్ళిపోరు. నమ్మకం ఉంటే ఇక్కడ ఉంటారు. ఎవరైనా వచ్చి ఏందయ్యా ఈ రోజు పనికిరావంటే ఈ రోజు మేము దేవుని బిడ్డలం పనిలోకి రాము అని చెప్పే ధైర్యం నీకుందా? ఆ దమ్ము నీలో ఉందా? ఆమేన్. లేదంటే నువ్వు ఇంకా దేవునిలోనికి రానట్టే.
అలా లేదంటే నువ్వు ఇంకా దేవుళ్ళలో నిలబడినట్టే. అలా నిలబడిన వాడిని దేవుడు ఏం చేస్తానమ్మా, ఉంటే వెచ్చగానే నుండు లేదా చల్లగానే నుండు. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడంట, ఉమ్మి వేస్తానన్నాడు. అందుకే చెప్తున్నాను, లోకంలో ఉన్నవాడికి క్లారిటీ జరుగుద్ది, దేవుళ్ళలో ఉన్నవాడికి కరెక్ట్ జరుగుద్ది, మధ్యలో ఉన్నవాడికి ఏమి జరగదు. లోకంలో ఉన్నవాడికి ఎందుకు జరుగుద్ది చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి ముగించే ముందు. ఎందుకు జరుగుతాను వాడి దేవుని లేదు మరి ఎందుకు జరుగుద్ది? లోకంలో ఉన్నవాడికి ఎందుకు జరుగుద్ది? త్వరగా క్లారిటీ రావాలి. ఇక్కడ మీ అందరూ కూడా నాలాగే అన్నిలో నుంచి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళే కదా. మీ అందరికి ఏదైనా ఒక దాన్ని బలిచ్చే ముందు ఆ యొక్క యాతన గాని గొర్రెపోతం గాని ఎట్లా మేపుతారన్నా? ఎందుకు అట్లా మేపుతూ? దాన్ని బాగా కండాలు పెట్టి బాగా ఉంటే రేపు మంచిగా పుష్టిగా తినాలి. ఇప్పుడు ఆ మిగతా గొర్రెపోతులు కానీ రోజు మన అన్న పోయి దానికి బాదం పప్పు, జీడిపప్పు, బియ్యము, కందిపప్పు, పచ్చిగడ్డి మొత్తం పెడుతుంటే ఇవన్నీ నేను చూసి ఏమనుకుంటాను, అబ్బా దానికి ఎంత బాగా వస్తుంది, మాకు రాలేదనుకుంటుంది. కానీ ఏదో తెలుసు దాన్ని బలి ఇవ్వాలని. దేవునిలో లేకుండా కూడా శుభ్రంగా ఉన్న వాళ్ళు నరకానికి రెడీ చేస్తున్నారు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే పైన ఉండగలవు, అర్థం చేసుకోకపోతే దేనికి పనికి రానగలవు. మళ్ళీ ఇంకొక దాన్ని పోషిస్తాను, దేన్ని బాగా ఈనే మేకను. ఎందుకు? దీనికి మంచిగా మేత పెడితే 3 పిల్లలు 4 పిల్లలు ఎన్నుది కాబట్టి యజమానుడు దానికి బాగా మేత పెడతాడు. కాబట్టి ఇప్పుడు ఆ యజమానుని కొరకు ఆ మేక పిల్ల గాని ఆ గొర్రె పిల్ల గాని ఏం చేస్తుంది, 3-4 మేక పిల్లలు ఎన్నుతుంది, గొర్రె పిల్లలు ఎన్నుతుంటే దాన్ని ప్రేమిస్తాడా లేదా? ఇప్పుడు దానికి ఎంత పెడతాడు, దీనికి అంతే పెడతాడు. మధ్యలో ఉన్న వాటికి ఏమీ గతి ఉండదు. ఆడికైనా పోతే దొంగతనం తింటమో, 5 తింటమో, 2 తింటమో అట్లా బతకటం. కాబట్టి గొర్రె పిల్ల యజమానుని కోసం 3-4 మేక పిల్లలు గొర్రె పిల్లలాగా ఉంటే దేవుడిని పెట్టవు అంతే. అంటే ఏనటం అంటే ఏంటిది? ఒక్కలనైనా 1 సంవత్సరానికి ఒక్కలనైనా దేవుని దగ్గర తీసుకొచ్చావా? ఒక్కలనైనా ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరానికి అయిపోయింది, ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గరికి నడిపించావా? ఏమి నడిపించానన్న ఉన్నోళ్ళనే నిలబెట్టుకోలేకపోతున్నావు, ఉన్నోళ్ళని బంధించడం కూడా ఉండలేకపోతున్నావా? ఇప్పుడు నీకు మేత పెట్టి బాగా ఉన్న గొర్రె పిల్లకు మేత పెట్టి బలిచ్చేదానికి మేత పెడితే కరెక్ట్ పొజిషన్. కాబట్టి ఇప్పుడు మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను, మీరు దేవుళ్ళలో ఉంటే దేవుడే మిమ్మల్ని అందరినీ తన హస్తాల కింద కాసి కాపాడుకుంటాడు. లేదా లోకంలో ఉంటే లోకంలో ఉన్న కూడా దేవుడే రేపు ఉదయకాలాన రెడీ పాతాళానికి సిద్ధపరచడానికి మిమ్మల్ని బాగా సమృద్ధిగా మేపుతాడు. కానీ అలా ఎలా ఉన్న వాళ్ళని మాత్రం దేవుడు ఎప్పుడు చూడడు. వాడి దేనికి పనికిరాడు తెలుసా? రెండింటి మధ్యలో ఉన్నాడు, ఎవరికి ఏడాయిలు ఉండదు. కాబట్టి ఈ రోజు మీ అందరికి చెప్తున్నాను, ఒకే ఒక క్లారిటీ చెప్తున్నాను. మీరు ఎట్టా దాటి వచ్చారు, సముద్రాన్ని దాటి వాళ్ళకి వచ్చారు, నువ్వు మళ్ళీ ఎనుకుపోవాలంటే సముద్రం ముందు వాళ్ళ కాదు, వచ్చిన వాళ్ళు మీరు క్లారిటీగా ఉండండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో చూడండి, ఆదివారం దేవుని మందిరంలో పర్ఫెక్ట్ గా కొనుక్కోండి, పర్ఫెక్ట్ గా ఉండండి. ఎవరు వచ్చినా, ఇప్పుడు మా ఊర్లో ఎవరున్నారు, కొంతమంది ఉన్నారు, వీళ్ళ దగ్గర కొంతమంది వచ్చి ఏందమ్మా పని బాగుంటే వాళ్ళు ఈ రోజు రారు అంటారు. అంటే వాళ్ళు పిలవాల్సిన పని వాళ్ళు రారు అంటారు. ఎందుకంటే ఈరోజు ఆదివారం. వాళ్ళకి ఆ ధైర్యం అవుతుంది. ఎదుటి వాళ్ళు మనం చూసి ఆ మారేటట్టు మనం మారిపోవాలి. అలా మారాలంటే మొదటిలో నీ కొరకే ఉండాలి, దేవుని కోసం పరిగెత్తే మనసు ఉండాలి. కానీ గహజీలాగా సంపాదన కోసం పరిగెత్తే మనసు ఉండకూడదు. ఈరోజు నీకేం మనసు ఉండదు చూసుకో. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే లోకం ఇది. ఇప్పుడు లోకాన్ని చూస్తే పాడైపోతామా లేదా? అందరు సంతోషం వాళ్ళని చూడొద్దు. మీరు ఎవరైనా కూడా ఒక్కసారైనా కూడా బాగా దేవుళ్ళు ఉన్న వాళ్ళని చూస్తున్నారా? ఎదురు బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రయాసపడుతున్నాడు, రాత్రి పగలు సువార్త కోసం నేను ఎందుకు ఉండకూడదని ఏ రోజైనా అనుకున్నావా? అనుకున్నాము? అసలు ఆలోచన ఉండదు మనకు, అసలు ఆ తలంపే రాదు మనకు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, నేను తిమోతికి హెచ్చరిక రాస్తున్నాడు. తిమోతి, ఇదిగో సుఖానుభవం ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నువ్వు సంపాదన కోసము లోకములు వాటి కోసం వీటి కోసం తిమోతి నువ్వు పరుగులు తీయాల్సింది ఆత్మల కోసం పరుగులు తీ. అప్పుడు నువ్వు ధన్యుడివై నిత్య రాజ్యంలో గొప్పవాడిగా నిలబడతా ఉంటావు. మనకు కూడా మీరు ఏడు కోసం పరుగులు తెస్తున్నారు చూడండి, అది మీకే ఛాయిస్. దేవుడు ఒకసారి చెప్తాడు,
వాక్యం అర్థం లాంటిది, సరి చేసుకోవాలంతే. ఇది నా తోరించి చెప్పాడు అనుకోవడం కాదు, సరి చేసుకోవాలి. అలా తప్పుడు సరి చేసుకుని రెడీ అయిపోవాలి. కాబట్టి నీవు నేను అందరం కూడా ఇప్పటి వరకు కూడా గ్యాహజీ లాగా పరుగులు తీసుంటే ఈ రోజు క్షమాపణ అడుగుదాం. దేవుడు అడగండి, బైబిల్ ప్రార్థన మోకాళ్ళ మీద కూర్చొని అడగండి, అయ్యా నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నీ నోట్స్ లో కానీ, నీ బైబిల్ మీద కానీ, నువ్వు ఉన్న ప్రతి దానిలో నీ మైండ్ లో కానీ డేట్ వేసి పెట్టుకొని గుర్తు పెట్టుకో. మరలా ఎప్పటి కూడా ఈ రోజు నుంచి నేను మానుకోను అనే ఒక తీర్మానం తీసుకో. లోకం కోసం పరుగులు దీని ఒక డేట్ వేసి పెట్టుకో. ఆ మరలా వచ్చే సంవత్సరం ఇదే డేట్ కల్లా దేవుడిని నిన్ను ఎంత పైకెత్తుతాడో అప్పుడు నన్ను అడగండి చెప్తా. అప్పుడు ఎత్తకపోతే నన్ను అడగండి, నేను సమాధానం అవుతున్నా దేవుని పక్షాన. ఖచ్చితంగా క్లారిటీగా నేను చెప్పినట్టు ఉండండి. ఉంటే వచ్చే సంవత్సరం ఇదే డేట్ కల్లా దేవుడు మిమ్మల్ని ఈ స్థితిలోకి తెస్తాడు. ఆయన తెలుసుకుంటానికి ఎంత తక్కువ. చనిపోయిన లాజర్ని లేపిన వారికి మనం బాగు చేయడం ఒక లెక్క, పాతాళానికి చేరువైన వారిని పరలోకానికి తీసుకెళ్లిన వారికి మనం బాగు చేయడం ఒక లెక్క. ఈ రోజు అంతర్శబ్దం ద్వారా ఎన్నుచున్న ప్రతి సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబంలో ఎలాంటి బాధ ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు దేవుని కోసం ఒక్కసారిగా ముందుకే దేవుని దగ్గరికి రావటానికి ఒక ఆలోచించు. నిజంగా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను, నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ యొక్క పరిస్థితిని, నీ కుటుంబాన్ని, నీ సమస్యలన్నీ తీర్చేసి నిన్ను పరలోకం కంట నిన్ను నిత్య సమాధానం కోసం, నీతి కోసం నిలబెడతాడు. అలా నీకు నాకు కావాలంటే ఈ రోజు మన మధ్యలో సహోదరుడు జోషి ప్రార్థన చేస్తాడు. అందరం కూడా ఒక సహోదరునితో కలిసి ప్రార్థనలో ఎక్కువ పడతాం. అందరము ప్రార్థనలో ఉందాం. ఎవరు కూడా మౌనం